నీకు రేపు పొద్దున మీ అమ్మ నాన్న దగ్గర ఉంటూ. అందుకే చాలామంది నాకు అప్పుడు అనుకుంటా ఉంటారు. చాలామంది ఏమనుకుంటారంటే, ఒక ఆయన చెప్పాడు, చిన్నప్పుడు ఏమనుకుంటారా మనం తొందరగా పెద్దోళ్ళు అయిపోవాలి అనుకుంటావా? ఎందుకని? చిన్నవాళ్ళు అందరూ కొడుతుంటారు కదా. మీరు అనుకోలేదు, కానీ నన్ను అందరూ కొట్టేసేవాడు. మా అమ్మ కొట్టేసేది, మా నాన్న కొట్టేసేవాడు, మా పెద్దని కొట్టేసేవాడు, మా చిన్నని కొట్టేసేవాడు. అప్పుడు నేను అనుకుంటా ఉండేవాడిని, నేను చిన్నవాడిగా పుట్టాను, వీళ్ళు అందరూ కొడుతున్నాడు, ఎప్పుడు పెద్ద అవుతాను వీళ్ళ సంగతి చూద్దామని అనుకునేవాడిని నేను. కానీ పెద్ద అయిపోయాం. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఏమనుకుంటాం మనం, బాల్యం ఎంత అమూల్యమైంది. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, మా అమ్మ దగ్గర తిన్న తిండిగా, మా అమ్మ దగ్గర సుఖమే సుఖం. మా అమ్మ అంటా ఉండేది నాతో, మా అమ్మ అనేది ఒరే ఎండలో ఉండేది, కాసేపు పడుకోరా అనేవాడు. మా స్నేహితులు ఉద్యోగం కదా, వారి కిటికీలోంచి పిలిచారు ఆడుకోవడం రమ్మని. కాబట్టి నేను నెమ్మదిగా పారిపోతూ ఉండేవాడిని. అయితే మా అమ్మ అనేది ఓ రోజు వస్తుందా, ఆ రోజు నేను పడుకుందామని నిద్ర రాదురా నీకు అని అలాగే చెప్తావులే. కానీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత మీ అందరికి తెలుసు కదా, నిద్రపోతామా, కళ్ళు మొత్తం కానీ లోపల ఎన్నో బాధలు ఉంటాయి. ఎలా ఉంటాయి? అప్పులు ఎలా తీర్చాలి, అవునా, ఇల్లు ఎలా కట్టాలి, పిల్లలు ఎలా చదివించాలి, వాడి ఫీజులు ఎలా కట్టాలి, ఎక్కడ చేయాలి. ఇప్పుడు తెలియలేదు. కొత్త అయిపోతే ఓ సంవత్సరానికి బాగా ఉంటుంది. రోజుకి సంవత్సరం తర్వాత పిల్లలు పడతారు కదా, అప్పుడు ఉంటుంది. అప్పుడు నిద్రపోదామన్నా ఏరాదు, నిద్ర రాదు. అయితే ఇవన్నీ కూడా అది వివాహం ఎందుకండి? శ్రమ తెచ్చుకోవడానికి అంటే కాదు, తోడు. వివాహము ఎందుకని? తోడు. భార్య భర్త కలిసి జీవించి పరిశుద్ధమైన పిల్లలు పుడితే ఆ పిల్లలు పెంచి దేవుని కొరకు చేస్తే అది ఎంత చాలామంది తల్లిదండ్రులాగా ఫెయిల్ అయిపోతూ ఉంటారు. పిల్లలు సరైన మార్గంలోనికి నడిపించరు. ఎందుకని? మనమే సరిగ్గా లేకపోతే మన పిల్లలు సరిగ్గా ఉంటారా? ఉండరు. ఇప్పుడు నేనే త్రాగుతున్నాను అనుకోండి, నేనే వ్యభిచారం చేస్తున్నాను, నేనే దొంగతనం చేస్తున్నాను, నేనే మోసం చేస్తాను అనుకోండి, నా పిల్లవాడు సరైన మార్గంలో వస్తాడా? రాడు. కాబట్టి అందుకనే జీవముగల యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత మన అలవాట్లన్నీ మారుతాయి, మన జీవితం మారు. అందుకే యేసుప్రభువుకి ఒక పేరుంది, బ్రతుకులు మార్చే దేవుడు. ఆయన పాపం మాన్పించేటువంటి దేవుడు, అపవిత్రతల నుంచి బయట తీసుకొచ్చేటువంటి దేవుడు. అందుకని ఆ దేవుడు మిమ్మల్ని జతపరిచాడు. ఆ దేవుడు మీకు ఇలాగ కుటుంబాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ దేవుడిని కలిగి ఉన్నప్పుడు ఆ దేవుడు మీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు మన తల్లిదండ్రుల కొరకు మనం బాధ్యత వహించాలి, మీ పిల్లల కొరకు బాధ్యత వహించాలి. మూడవదిగా చెప్పాను, ఏ పని? దేవుడి పని. ఇప్పుడు ఒక బైబిల్లో ఒక భార్య భర్తలు ఉన్నారు. కొన్ని విషయాలు చూద్దాం. రాత్రి కొంచెం ఎక్కువ చెప్పేశారంట, మీరేం బాధపడద్దు, అనుకున్నదే చెప్తాను. అది ఎక్కువైనా పర్లేదు, తక్కువైనా పర్లేదు కదా. దినవృత్తాంతాల గ్రంథంలోనికి రండి. దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాలు 22వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 22వ దినవృత్తాంతాలు 22 10 నుంచి 12 వచ్చిన. నేను ఒక వచ్చిన చదువుతాను, మీరు ఒక వచ్చిన చదవాలి. పెళ్ళి అయిన వారికి కూడా ఈ వర్తమానం ప్రాముఖ్యమైందే. పెళ్ళి అయిన నూతన దంపతులు కూడా ఈ వర్తమానం మీద జరుగుతుంది. నాకు కాదు, మా ఆయనకి అనుకోకు. రైట్. 10, 12 వచ్చిన. అహజ్య తల్లి అయిన అతర్య తన కుమారుడు చనిపోయి వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులు రాజవంశులందరినీ హతము చేసెను. యోషాబత్తు యావాషును అతులైన చదవండి గట్టిగా. ఒక పడగటి ఇంటిలో ఉంచును. యాజకుని భార్య అతని కనబడకుండా అతను దాచిపెట్టిన కనుక ఆమె అతని చంపలేకపోయాను. ఈ యోషాబత్తు అహజ్యాకు సహోదరి. చాలు. ఇక్కడ
జాగ్రత్తలు గమనించండి. ఇప్పుడు మనం ఒక చరిత్రలోనికి వెళ్దాం. ఇశ్రాయేలు ప్రజలకు మూల పురుషుడు ఎవరు? ఎవరమ్మా? వెరీ గుడ్ బాగా చెప్పు. అబ్రహాం కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు. యాకోబు కుటుంబాలు 12 మంది వచ్చారు. 12 మందిలో వచ్చి దేవుడు యోధా గోత్రాన్ని ఏర్పరచుకున్నాడు. యోధా గోత్రముల నుండి దావీదు వచ్చాడు. దావీదు రాజుగా చేయబడ్డాడు. దావీదు కుమారుడు ఎవరు? సొలొమోను. సొలొమోను కుమారుడు ఎవరు? రెహబాము కుమారుడు ఎవరు? అబియా.